ఫ్రెండ్స్ ఇళ్ళన్నీ వెతికా, ఎక్కడా లేరు. ఎక్కడ ఉంటారు? ఎక్కడని వెతకాలి? లేరు కదే, ఇంటికి వెళ్దాం పదవే. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అసలు విశాలాక్షి గారు, ఏమన్నా రిజల్ట్స్ కనిపించాయా? అక్కడ ఎవరు లేరా? ఎయిర్పోర్ట్ లో కూడా లేరా? షో, ఓకే ఓకే. ఎటెళ్ళుంటారు? ఇంత చలిలో కూడా నాకు చెమటలు వస్తున్నాయి. చూడండి అత్తయ్య. అత్తయ్య సారీ, నీకు వానలో తడిస్తే జలుబు చేస్తుంది కదా? అవునే, అందుకే ఇంటికి వెళ్దాము అంటున్నాను. ఒక పని చేయండి. ఒక్క నిమిషం అత్తయ్య, విశాలాక్షి ఫోన్ చేసింది, దొరికారేమో. హలో, చెప్పండి. ఏంటి, అన్ని స్టార్ హోటల్స్ వెతికారా? లేరా? ఓకే విశాలాక్షి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెతకడం మాత్రం ఆపకండి. అత్తయ్య నువ్వు వెళ్ళు, నేను ఇంకో గంట వెతికి అప్పుడు వస్తాను. తప్పకుండా వస్తావు కదా, ఎందుకంటే వర్షం పడుతుంది. గోపి, అత్తయ్యని జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరే మేడం. ఇంటికి వెళ్ళి డ్రాప్ చేసి బండి తీసుకురా. అలాగే మేడం. అత్తయ్య మీరు వెళ్ళండి. త్వరగా వచ్చేసేయ్. వెళ్ళండి వెళ్ళండి. బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళుంటారు? అన్ని ప్లేస్ లో ఆల్మోస్ట్ వెతికించేశాను. ఇంకెక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడని వెతకను? జగదీశ్వరి, అమ్మాయి ఏది? అదిగో రెడీ అవుతుంది, వచ్చేస్తుంది. వెళ్ళు. God bless you. దీర్ఘాయుష్మాన్ భవ. లేవండి లేవండి, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. టెన్షన్ పడకండి, భగవంతుని దయతో అమ్మ తెలివితేటలతో ఎలాంటి విఘ్నం లేకుండా జరిగిపోతుందిలేండి. పాపం, ఆ రేఖ అక్కని ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. లేదులేమ్మా,
పాపం నాన్నగారి మీద ఒట్టు అనడంతో నోరు మూతపడిపోయింది. లేకపోతే ఈ పాటికి తుఫాన్ వచ్చుండేది. అరే నిజంగా టీవీలో తుఫాన్ అంటున్నారా? సరే టైం అయింది గాని పదండి. ఏంట్రా వెళ్ళు. వెళ్తాలే అన్నయ్య. వెళ్తానులే అంటావేమిట్రా? నీ మొహం కదులు. పద. ఉమ్. ఆహా, వాతావరణం కూడా నీకు మంచి అనుకూలంగా ఉందిరా. హ. టైం అయింది గాని పదండి. ఇదిగో నేను రమ్మనేదాకా ఇక్కడే నిలబట్టం దేనికి? పద. మనలో మనకి తెలుగు సినిమాలో లాగా ఫార్మాలిటీస్ ఎందుకు? దా. నీ నవ్వు అద్భుతంగా ఉంటుంది నందిని. ఇన్ని రోజులకు తెలిసిందా? ఏమో అప్పుడు చెప్తే నేనేదో నిన్ను పొగట్టానికే అంటున్నాను అనుకుని నువ్వు తెగ ఫీల్ అయిపోయి మా మగజాతే ఎంత అని క్లాస్ పీకితే ఇప్పుడిస్తే ఇప్పుడు నువ్వు నా భార్యవే కదా, స్పీచ్లు ఇస్తే నోరు మూయిస్తా. అబ్బచ్చా. వీళ్ళ ఫస్ట్ నైట్ రోజున ఎంత వర్షం ఏమిట్రా? అసలు ఈ వర్షం తగ్గేలా లేదు. అవునమ్మా, లోతట్టు ప్రాంతాలు బస్తీలో ఉన్న వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చేసుంటాయి. పాపం. అక్క ఒకదాని వచ్చావా? అవును జగదీశ్వరి. నిజంగానేనా లేకపోతే నిజం చెప్పేసి దాన్ని తెచ్చావా? నువ్వు నోర్మే. నాకు అబద్ధం చెప్పాల్సిన కరమేం పట్టలేదులే. పాపం ఆ జోరు వాళ్ళలో వాళ్ళ కోసం వెతుకుతోంది బిడ్డ. పాపం. వావ్, ఇలా వర్షం వస్తుంటే కార్లో కూర్చొని ఐస్ క్రీమ్ తినాలని ఎప్పటి నుంచో కోరిక ఇప్పటికి తీరింది.
అనయ్య ఆ, వర్షం బాగా ఎక్కువైంది. నిజమేరా తంటాడా? ఇందాక నువ్వు ప్రబోధలు చెప్పావు చూడు, బ్రహ్మాండంగా ఉందిరా. ఏంటి బావగారు ఆ ప్రపోజల్? అబే ఏం లేదు జగదీశ్వరి, నేను అన్నయ్య వెళ్ళి చికెన్ పకోడా తిందాం అనుకున్నాం. దాని గురించే discussion. అది ఏంటి అలా చూస్తున్నావు? అదే ఏంటా అని. అదే ఆ ఏంటి ఏంటా అని. అదే మీ ఆడవాళ్ళు మాత్రమే ఇలా అందంగా ఎందుకు పుడతారా అనుకుంటున్నాను. సృష్టించేది మగవాడే కదా. అంటే బ్రహ్మ గురించి చెప్పాను బాబు. అబ్బో నీకు తెలివితేటలు ఎక్కువే. అమ్మా జగదీశ్వరమ్మ, జగదీశ్వరమ్మ, డోర్ తెరవండి అమ్మా. అమ్మా అమ్మ తలుపు జగదీశ్వరమ్మ. తీయండమ్మా, తలుపు తీయండమ్మా. వచ్చేయండి, త్వరగా రండి, త్వరగా రండి. ఏ ఆగండి. ఏ ఎవరు మీరు? ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? పద చూద్దాం. ఏంటమ్మా ఏం జరిగింది? ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయమ్మా. ఎప్పుడొచ్చినా మీరే కదా ఆదుకునేది, అందుకే వచ్చేసామమ్మా. ఏయ్, రారా, పదండి పదండి. త్వరగా రండి కూర్చుందాం. అమ్మా. అనయ్య ఏంటిది? చిచ్చి ఎవరమ్మా ఇలాంట? వీళ్ళకి ఇల్లు దొరికిందా? ఇంకేళ్ళు దొరకదా? శోభనం కదా, అందుకే వచ్చారు. ఇంకా అలా వానలో తడిచిన కాకులా కూర్చున్నారు. వెళ్ళండి, గదుల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏయ్, ఆగండి. వెళ్ళండి. మర్యాదకు బయటికి వెళ్ళండి. అదేంటి బాబు మీరే అలా అంటే మాకు దిక్కేవారు చెప్పండి. అమ్మా మీరన్నా చెప్పండి అమ్మా. మా అత్తయ్య సిరిగల తల్లి, దయామాత, కరుణామూర్తి. మీ మాట కాదందులే కానీ వర్షం తగ్గాక రేపొద్దున తీరిగ్గా వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. రండి వెళ్దాం. రూమ్ లోకి వెళ్దాం పదండి. ఆ గదిలోకి కూడా వెళ్ళండి. అలాగేనమ్మా. రండి వెళ్దాం. రండి. రూమ్ లోకి వెళ్దాం పదండి. చూడండి, మీరు ఎంత పగడ్బందీ ప్లాన్ వేసినా నా ముందు అవన్నీ బలాదూరే. ఇప్పటికైనా తెలుసుకోండి. సరే, ఇదంతా మామూలే గాని వాళ్ళలో తరిచావు నువ్వు. జలుబు చేస్తుంది, ముందు తల తుడుచుకుంది గారు కదా. మీ ఇద్దరూ కలిసి ఏ నిప్పులన్నా దూకండి, వేడిగా కాలి బూడిదవుతారు, పీడ వదులుతుంది. చూడు, నీ తెలివితేటల్ని మెచ్చుకుంటున్నాను, కానీ వచ్చే 18వ తేదీ ఉందే, ఆ రోజు గనక జరిపించకపోతే నా యావదాస్తిని నీకు. అమ్మా ప్రామిస్ చేయకమ్మా. శభాష్ శ్రీరామ్, నువ్వొక్కడివి నా కెపాసిటీ ఏంటో అర్థం చేసుకున్నావు. చూడండి, నాకు మీ ఆస్తినయ్యా పైసా అవసరం లేదు. నాకు కావాల్సింది నా గెలుపు కూడా కాదు,
మీ ఓటమి. దానికోసం నేను ఎంతకైనా తెగిస్తాను. చివరికి నా ప్రాణాన్నైనా ఇస్తాను. మంచిది, ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉండు. ఎంత పని చేసే దుర్మార్గురాలా! చిచ్చి, నీకేమనిపిస్తుంది అసలు? చూడు, ఇప్పుడు చెప్తున్నాను నేను. 18వ తారీఖున వీళ్ళెవరూ జరిపించకపోయినా నా ప్రాణం అడ్డేసైనా ఈ శోభనం జరిపిస్తాను. దమ్ము ఉంటే ఆపుకోవే. అబ్బబ్బబ్బ, ఈ బురద ఏంటో ఇవాళే పని వాళ్ళంతా మానేయాలా? నడవాలంటేనే ఎలాగో ఉంది. ఇప్పుడు నిన్ను నడవమని ఎవరన్నారు పెద్దమ్మా? చక్కగా నాలాగా ఒక చోట కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చోవచ్చుగా. నీలా కూర్చుంటే పనులెలా అవుతాయిరా? ఇప్పుడు ఏం పని చేయాలి? రేఖా మేడంకి కాఫీ పెట్టాలా? ఏం రోయ్, నీకు కూడా ఈ మధ్య వెటకారం ఎక్కువైందే. ఆ? ఏమే, నీకిప్పుడు తెల్లారిందా? పని వాళ్ళు ఈ రోజు రారని నీకు రాత్రే తెలుసు కదా. తెల్లవారుజామునే లేసి శుభ్రంగా ఇల్లు కడగాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఇంకా ఏంటాలో మిడిగుడ్లేసుకుని చూస్తున్నా? త్వరగా శుభ్రం చేయి. నందిని, నందిని, ఏంటండి చెప్పండి. కొంచెం దిగిరండి. వదిన కొంచెం హెల్ప్ చేయండి. అమ్మో, నాకు బురదంటే ఎలర్జీ. అవును, నందినికి బురద దుమ్ము పడదు, తుమ్ములొస్తాయి. సర్లే, నువ్వు అఘోరించు. మట్టి పని చేసేదానికి బురద పడదని చెప్తే మేం నమ్మాలి. అమ్మా కాఫీ ఇవ్వా. ఏ, ఎదురుగా ఉందిగా అమ్మోరు తల్లా, దాన్ని అడుగు. ఈ ఇంట్లో నడవాలంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. అక్షర, వెళ్ళి తీసురా. ఎరా, నువ్వు తాగావా? వదినా, నాకు కూడా తీసుకురావా? చిచ్చి, ఏంటి ఇల్లంతా ఇంకా క్లీన్ చేయలేదా? అక్షర చేస్తుందిలే రేఖ. ఓహో. వీడు కాఫీ అడిగితే తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఓయ్ గుంటూరు, అలా దిష్టి నిలబడకపోతే వచ్చి కడగొచ్చు కదే. నువ్వుంది అందుకేగా.